కర్నూలు బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతులు రమేష్, అనూష, మనీష్, మణిత్వాగా గుర్తించారు. బెంగళూరులోని హిందుస్థాన్ ప్రైవేట్ కంపెనీలో రమేష్ బాబు చేస్తున్నాడు. కంపెనీ ట్రిప్లో భాగంగా కుటుంబ సభ్యులతో హైదరాబాద్కు రమేష్ వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాంతో రమేష్ స్వస్థలమైన నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రైట్, చూస్తున్నాం కదా కర్నూలు బస్సు ప్రమాదంలో సంభవించినటువంటి ఘటనకు సంబంధించి ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు ఒక్కసారిగా మృతి చెందడం జరిగినటువంటి ఘటనలో ఆ నలుగురు ఏమీ తెలియని తోచని స్థితిలో ప్రస్తుతం వాళ్ళని మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. ఆ కుటుంబ సభ్యులే నలుగురు భార్య భర్తలు ఇద్దరు, అలాగే వాళ్ళకిద్దరు ఒక బాబు ఒక పాప, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నలుగురు కలిసి హైదరాబాద్కి కంపెనీ ట్రిప్లో భాగంగా బెంగళూరు నుంచి హైదరాబాద్కు వెళ్తూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి తిరుగు ప్రయాణంలో జరిగినటువంటి ఘటనలో పూర్తిగా 4 మృతదేహాలుగా లభ్యమయ్యాయి. సో ప్రజెంట్ దానికి సంబంధించి విజువల్స్లో మనం చూస్తున్నాము. వారి కుటుంబ సభ్యులు కన్నీరు మన్నీరుగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి నెల్లూరు నుంచి మనకి సురేంద్ర అందుబాటులో ఉన్నారు. సురేంద్ర, ప్రస్తుతం వారి కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు ఈ నలుగురు కుటుంబ సభ్యుల్లో నలుగురు కూడా మృతి చెందడం నిజంగా ఒక విషాద ఛాయలే అని చెప్పొచ్చు. ప్రస్తుతం అక్కడ ఏంటి సిచ్యువేషన్, ఏ విధంగా ఉంది? లేటెస్ట్ అప్డేట్. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపుగా ఇప్పటికే 20 మంది మృతి చెందినట్టుగా తెలుస్తా ఉంది. అయితే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఈ అగ్నికి పూర్తిగా ఆహుతయింది. ఈ యొక్క బస్సు ఓ బైక్ ని ఢీకొట్టినటువంటి నేపథ్యంలో బస్సు ముందు భాగంలో ఇరుక్కొని మంటలో దాదాపుగా 200 మీటర్లు నెట్టుకొని పోయినటువంటి క్రమంలో ఆయిల్ ట్యాంకర్ నుంచి వచ్చినటువంటి పెట్రోల్, అదేవిధంగా డీజిల్ మంటలు రావడంతో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకోవడంతో అయితే ఈ ప్రమాదంలో దాదాపుగా 39 మంది ఉన్నటువంటి నేపథ్యంలో దీనిలో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి 8 మంది ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ 8 మందిలో ముందుగా అలర్ట్ అయినటువంటి నలుగురు ఆ యొక్క అద్దాలు పగలు కొట్టుకొని బయటకు వచ్చేసారని తెలుస్తా ఉంది. అయితే మిగతా నలుగురు ఎవరైతే ఉన్నారో గొల్లవారిపల్లి సాకలకొండ పంచాయతీ వింజమూరు మండలం సంబంధించినటువంటి వారు గత 15 ఏళ్లుగా ఇటు బెంగళూరులో సెటిల్ అయినటువంటి నేపథ్యంలో వారైతే ఇటు హైదరాబాద్ లో ఫంక్షన్ కి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ముందుగా గోళ్ళ రమేష్ అనే వ్యక్తి ప్రయాణానికి ముందుగా సిద్ధమయ్యారు. అయినటువంటి క్రమంలో వారికి ఎప్పటి నుంచో ఈ యొక్క రామోజీ ఫిలిం సిటీని చూడాలనే ఉద్దేశం ఉండడంతో ఆ యొక్క కుటుంబ సభ్యులంతా కూడా ఏ విధంగా చాలా రోజుల నుంచి ఆ యొక్క రామోజీ ఫిలిం సిటీని చూడాలన్న ఒక కోరిక ఉన్నటువంటి నేపథ్యంలోనే అందరూ కలిసి ఈ యొక్క కుటుంబ సభ్యులంతా కూడా హైదరాబాద్ కి వెళ్ళినట్లుగా తెలుస్తా ఉంది. హైదరాబాద్ లో వారి ఫంక్షన్ చూసుకొని అదే విధంగా రామోజీ ఫిలిం సిటీ చూసుకొని తిరిగి ప్రయాణంలో ఈ యొక్క బస్సులో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో కూడా ఎక్కడం జరిగింది. ఎక్కినటువంటి నేపథ్యంలో వీరంతా కూడా ఎవరైతే బయటకు వచ్చినటువంటి వారు చెప్పినట్టు ప్రకారం అందరూ గాఢ నిద్రలో ఉండడం జరిగింది. అయితే వీరు గ్లాసులు పగలు కొట్టుకునేటువంటి క్రమంలో ముందుగా గ్లాసులు పగల కొట్టుకొని వీరికి సంబంధించినటువంటి బంధువులు నలుగురు కిందకి దూకేసామని చెప్తున్నారు. అయితే మిగతా నలుగురు ఇద్దరు పిల్లలు నిద్రపోతున్నటువంటి వారిని కాపాడుకునేటువంటి పరిస్థితిలో ఆ నలుగురు కూడా ఒకేసారి అగ్నికి ఆహుతైనట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ ప్రమాదం కర్నూలు జిల్లాలో చోటు చేసుకోవడంతో అయితే వీరు గత 15 సంవత్సరాలుగా బెంగళూరులోనే సెటిల్ అయి ఉన్నారు. అయితే ఈ గ్రామంలో అయితే గొల్లవారిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అక్కడికి వెళ్లి వారిని పరామర్శించడం జరిగింది. వారికి అండగా ఉంటామని చెప్పి కూడా వారి హామీ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా గోళ్ళ రమేష్ భార్య కూడా అదే గోళ్ళ రమేష్ కి సంబంధించినటువంటి అత్త కూతురుని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ 2 కుటుంబాలను కూడా విషాద ఛాయలు అనుకున్నాయి. దాంతో పాటుగా ఆ గ్రామంతో పాటు ఆ పంచాయతీలో కూడా ఒక్కసారిగా నలుగురు ఇద్దరు పిల్లలకు కూడా ఒకరికి 12 సంవత్సరాలు ఒకరికి 10 సంవత్సరాలు చిన్న పిల్లలు అన్యం పుణ్యం మెరగనటువంటి పిల్లలు ఒకసారిగా మృతి చెందడం. అయితే ఎవరైతే పక్కనే ఉన్నటువంటి అదే కుటుంబానికి సంబంధించినటువంటి వారు చెప్పినటువంటి విషయాల ప్రకారం ఆ పిల్లల్ని తీసుకురావడంలో ఆలస్యం కావడంతో ఆ అద్దాలు పగలు కొట్టుకునేందుకు కానీ లేదా బయటకు పరిగెత్తేందుకు అవకాశం లేకనే
వాళ్ళు అగ్నికి అయ్యారనేది కూడా మనకి ఇప్పటి వరకు అయితే సమాచారం తెలుస్తా ఉంది. అయితే వీరు బెంగళూరులో స్థిరపడినటువంటి నేపథ్యంలో వారికి అప్పుడప్పుడు ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి 2 సార్లు మాత్రమే ఈ యొక్క గ్రామానికి వస్తుంటారని చెప్తా ఉన్నారు. అయితే తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వారికి వేరే దిక్కు కూడా లేనట్టుగా తెలుస్తా ఉంది. వీరి మీదే వాళ్ళు ఆశలు పెట్టుకొని ఉన్నటువంటి నేపథ్యంలో మరోపక్క గోళ్ళ రమేష్ పెళ్లి చేసుకునేది కూడా వాళ్ళ అక్క కూతురున్నాయి కాబట్టి ఆ 2 కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ గ్రామంలో ఉన్నటువంటి వారితో పాటు పక్కనే ఉన్నటువంటి గ్రామ ప్రజలు, ఆ యొక్క పంచాయతీకి సంబంధించి ఆ మండలానికి సంబంధించిన వారు తెలిసి ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వారి కుటుంబాన్ని దగ్గరికి వెళ్లి పరామర్శించి వాళ్ళని ఓదారుస్తా ఉన్నారు. అయితే ఆ ప్రభుత్వం తరపు నుంచి కూడా వారికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్న ఉంటాయని చెప్పి కూడా ఇప్పటికే అక్కడికి నేరుగా వెళ్లి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పరామర్శించినటువంటి నేపథ్యంలో వారికి ధైర్యం చెప్పేటువంటి పరిస్థితి కూడా కలిగించారు. అయితే ఇటు గ్రామంలో విషాదాలు అలుముకోవడంతో గ్రామంలో ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. సౌమ్య, సురేంద్ర, ఒకవైపు అంటే బస్సులో జరిగినటువంటి ప్రమాదం చూస్తే కనుక పైన స్లీపర్ లో పడుకున్న వాళ్ళదే ఎక్కువగా ఇప్పుడు మృతుల సంఖ్య ఉంది అని చెప్తున్నారు. వీళ్ళు కూడా పైననే బుక్ చేసుకుని ఉన్నారా టికెట్స్? అయితే వీళ్ళు పైనే ఉన్నారు అని చెప్తా ఉన్నారు. పైనుంచి కిందకి దిగే క్రమంలో పక్కనే 2 పిల్లలు, అంటే చిన్న పిల్లలు కావడం మనం గమనించవచ్చు. ఆ పిల్లలని రక్షించుకునే క్రమంలో ఆ యొక్క నిచ్చిని దిగాల్సి ఉంటుంది. ఆ నిచ్చిని దిగేటువంటి క్రమంలో ఇప్పుడు బయటపడినటువంటి వారంతా కూడా ఆ 11 మంది ఎవరైతే అనుకుంటున్నారో వారు ఈ యొక్క గ్లాసులు కింద వైపు నుంచి పగలగొట్టుకొని దూకేదానికి అవకాశం ఉంది. పైన ఉన్నటువంటి డబుల్ డెక్కర్ కాబట్టి ఆ డబుల్ డెక్కర్ లో పైన పడుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళు దిగేదానికి కొంత టైం పడుతుంది. మామూలు స్థితిలో ఉన్నటువంటి వారే పై నుంచి కిందకి దిగాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ అటువంటి టెన్షన్ ఒక్కసారిగా నిద్రమత్తులో ఉన్నారు, నిద్రగాంలో ఉన్నారు. వారికి ఏం జరిగింది ఏంటనేది విషయం తెలియదు. ఒక్కసారిగా భారీగా ఈడ్చుకొని పోయినటువంటి సౌండ్స్, ఒకసారిగా మంటలు, ఆ టెన్షన్ లో వాళ్ళు ఎలా దిగాలో, ఎలా వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలి, వాళ్ళ ప్రాణాల కంటే ముందు వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా కాపాడుకోవాలన్నటువంటి ఒక టెన్షన్ వాతావరణంలో ఈ యొక్క ప్రాణాలు కూడా కోల్పోయినట్టుగా తెలుస్తా ఉంది. సౌమ్య, రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.